బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం లక్షలాది మంది జనం తరలి రాబోతున్నారు. ఉప్పెనలా తరలి వచ్చే జన సునామీకి రోడ్ మ్యాప్ చాలా కీలకం కాబోతున్నది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు. రోడ్లు బ్లాక్ కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. వాహనాల కోసం 600 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. 40,000 వాహనాలు వచ్చే అవకాశం ఉందంటున్న వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిస్థాయిలో పూర్తయిపోయాయి. రోడ్ మ్యాప్ అంతా కూడా పూర్తిగా ఖరారైంది. ఇక పార్కింగ్ సమస్య అనేది ఏ విధంగా ఉండబోతోంది, ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు, వచ్చేటువంటి వాళ్ళు పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి అనేది అంశాలు మనతో మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు మనతో పాటున్నారు. సార్ చెప్పండి, రేపు జరిగేటువంటి సభకు సంబంధించి పార్కింగ్ అనేది చాలా పెద్ద టాస్క్. ఈ పార్కింగ్ 6 జిల్లాలకు సంబంధించినటువంటి పార్కింగ్ ఇన్ఛార్జీలు మీకు ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడ పార్కింగ్ ఇచ్చారు, రూట్ ఎట్లా ఉంటుంది, ఒకసారి కొన్ని వివరాలు మాకు టీడీఎస్కు చెప్పగలరా? డెఫినెట్లీ అండి. ఇవాళ వరంగల్ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోయే సభ చరిత్రలో ఒక మలుపు రాయిగా మిగిలిపోనున్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి మా అధినాయకుడు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, వారు చెప్పంగానే అనుకున్నాం ఈ యొక్క కూడలి, ఇది 3 కూడళ్ళు కలుసుకునే యొక్క ఎల్కతుర్తి ఏరియా. ఒక దిక్కు కరీంనగర్, మరో దిక్కు వరంగల్, ఇట్లకెళ్ళి సిద్దిపేట, ఈ 3 కూడళ్ళకి సెంటర్లో ఉంది ఇప్పుడు ఈ సభా ప్లేసు. కాబట్టి ఈ సభా ప్లేస్ను వారు ఎన్నుకోవడంతో పెద్ద ఎత్తున కూడా జనం రాబోతారు, ఎవరికి ఇబ్బంది కలగదనేది ఆ సెలక్షన్లో తెలిసిపోయింది. సో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో దానికి అనుగుణంగానే మా అధినాయకుడు కేసీఆర్ గారు ఏదైతే ఆదేశించారో ఆ ఆదేశాలను పాటిస్తూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఈ సభా స్థలానికి విచ్చేసే మన గులాబీ సైనికులకు, ముఖ్యంగా ప్రజలకు అందరు కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 6 జిల్లాలకు సంబంధించి ఇదంతా దాదాపుగా 600 ఎకరాలను ఫైనల్ చేయడం జరిగింది. ఈ 600 ఎకరాలకు అనేక అప్రోచ్ రోడ్లు పెట్టాం. ఒక్క రోడ్డు మీద ప్రెషర్ పడకుండా, మెయిన్ రోడ్డు మీద కాకుండా అనేక అప్రోచ్ రోడ్లు, కొంతమంది పర్మిషన్ తీసుకొని కొన్ని వాల్స్ ఉంటే కూడా తీసి మళ్ళీ కట్టిస్తామని చెప్పి ఒప్పించి చాలా రోడ్లను కూడా మరి పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క 6 జిల్లాలలో పార్కింగు విశాలంగా ఉండే విధంగా వచ్చే వాళ్ళకు కూడా ఈ రోడ్ పాయింట్స్లోనే టెంట్లు వేసి వాటర్ పాయింట్లు పెడుతున్నాం. మళ్ళీ నడుచుకుంటూ పోతారు కదా ఇక్కంచెల్లి జనాలు. సో మీరు ఒక్కసారి వ్యూ చూస్తే ఇక్కంచెల్లి సభాస్థలం మనకు కనిపిస్తుంది. అక్కడ వైట్ మనకు పండాస్ అవపడుతున్నాయి కదా మన సభాస్థలం. ఆ సభాస్థలానికి డైరెక్ట్ పోయడానికి ఇక్కంచెల్లి కొన్ని వెహికల్స్ పోతాయి. ఆ తర్వాత కొంతమంది గులాబీ సైనికులు, అదేవిధంగా ప్రజలు డైరెక్ట్గా నడుచుకొని వెళ్ళడానికి కూడా మేము అన్ని రోడ్లను కూడా చేసినాం. ఎక్కడికక్కడ రోడ్లు కూడా ఇప్పుడు పూర్తిగా వచ్చింది. చిన్న రోడ్లు ఉన్నాయి, అవి కూడా ఈ సాయంత్రానికి మొత్తం అయిపోతాయి. ఎక్కడ కూడా అవాంతరం లేకుండా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఇది 6 జిల్లాలకు సంబంధించింది. ఇక అటు సైడు ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాద్ ఉన్నది. కరీంనగర్, ఆదిలాబాద్కు సంబంధించి కూడా ఇదే విధంగా ఏర్పాట్లు చేసినాం. అక్కడ కూడా ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ సభాస్థలానికి పోవడానికి. అంటే ఇప్పుడు గత మీటింగులకు ఈ మీటింగులకు తేడా ఏంది అంటే, గత మీటింగులలో ఆ స్థలం సరిపోకుండా చాలా దూరంలో పార్కింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ యొక్క ఎల్కతుర్తి రజతోత్సవ మహాసభలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చెప్పుకోవడంలో ప్రత్యేకత ఏంది అంటే, సభకు చుట్టుపక్కలలోనే పార్కింగ్ ఉంటుంది. చాలా దూరం నుంచి నడవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ 500 మీటర్లు, ఎంత దూరం నుంచి వచ్చినా 500 మీటర్ల కంటే ఎక్కువ లేదు. 500 మీటర్లు నడిచేస్తే సభాస్థలం చేరుకుంటాం. సో కాబట్టి అట్లా ఈ యొక్క సభాస్థలాన్ని ఐడెంటిఫై చేసి ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజానికానికి ఎక్కడ కూడా అవాంతరాలు జరగదు. అటు కరీంనగర్, ఇటు సిద్దిపేట, నిజామాబాద్, ఇటు 6 జిల్లాలు. సో ఈ 6 జిల్లాలలో అనేక అప్రోచ్ రోడ్లను కూడా మేము నిర్మాణం. ఈ పార్కింగ్ సంబంధించి ఇటు కరీంనగర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు, లేదంటే వరంగల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు, నిజామాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు ఏ రూట్ ఇచ్చారు? ఖమ్మం నుంచి ఇటు నల్గొండ, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రంగారెడ్డి వచ్చేటువంటి వాళ్ళకి ఏదన్నా వెహికల్ కనుక డ్యామేజ్ అయినా, లేదంటే ఆగిపోయిన బ్రేక్ డౌన్ అయినా కానీ వాళ్ళకి ఎట్లాంటి రూటు ఏర్పాటు చేశారు? ఇక్కడ బ్రహ్మాండంగా ఆయా జిల్లాలకు ఎవరికి వారిగా ఇక్కడ ఏర్పాట్లు చేసినాము. వాళ్ళకు వచ్చేయడానికి ప్రత్యేకంగా ఒక రహదారి ఉన్నది.
ఇప్పుడు హైదరాబాదు రంగారెడ్డి నుంచి వెళ్ళి నల్గొండ నుంచి వచ్చే రహదారి సపరేట్గా ఉన్నది. వాళ్ళందరికంటే ఇప్పటికే చూసుకొని పోయిండ్రు. వారి అధినాయకులు వచ్చిండ్రు, ఆ జిల్లాల ముఖ్య మాజీ మంత్రులు వచ్చిండ్రు, అదేవిధంగా వారితో పాటు ముఖ్యమైన నాయకత్వాన్ని తీసుకొచ్చి వారి యొక్క వేను ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలని చూసుకొని వెళ్ళిపోయారు. సో కాబట్టి వారికి కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ నియోజకవర్గాలు జిల్లాల వారిగా వారి కేటాయించిన ప్లేస్లలో ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలని చెప్పి వారు ముందస్తుగానే వచ్చి చూసుకొని పోతా ఉన్నారు. చాలా దగ్గరగా ఉన్నదని వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదొక అంశం. అయితే ఇలా సభాస్థలం కూడా సభాస్థలంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఆ సభాస్థలాన్ని చూడడానికి ఇప్పటికే 1,00,000 మంది పైగా దాటిండ్రు ఇప్పటి వరకు. ఈ యొక్క 10 రోజుల నుంచి వెళ్ళి అనేక మంది వచ్చి సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. కేసీఆర్ గారి చిత్రపటం ముందు సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ఆ స్టేజ్ ఎందుకంటే మేము దగ్గర దాకా రాలేకపోతాం కావచ్చు, ఆ మీటింగ్ ప్రారంభమైతే మేము ఎక్కడో ఉంటాం కావచ్చు, ముందుగానే స్టేజ్ చూడాలని చెప్పి వారందరూ కూడా వచ్చి సెల్ఫీలు దిగిపోతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా 27వ తారీఖు జరగబోయే గులాబీ పండుగను గులాబీ సైనికులంతా కూడా సంతోషంగా జరుపుకోబోతా ఉన్నారు. ఈ గులాబీ పండుగకు అందరూ ఆహ్వానితులే. ఈ సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఏంది అంటే 27వ తారీఖు ఆదివారం. ఈ ఆదివారం రోజు అత్యవసరం అయితేనే రోడ్డు ఎక్కండి దయచేసి. ఎందుకంటే చాలా వేల వాహనాలు, మేము అంచనా వేసింది దాదాపుగా 40,000 వాహనాలు వస్తాయని అంచనా వేసినాం. సో కాబట్టి ఈ 40,000 వాహనాలు రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈ యొక్క హన్మకొండ ప్రాంతం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారు అత్యవసరమైతేనే రోడ్డు ఎక్కండి దయచేసి. ఎందుకంటే మీరు సహకరించిన వారైతారు. లేనిచో ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా వారికి సూచనలు చేసింది. ఇంకో కొన్ని రోడ్లను కూడా వారికి ఐడెంటిఫై చేసి అట్లకెళ్ళి వెళ్ళాలని కూడా వారికి సూచించారు. కాబట్టి ఆ ఆలోచన చేసి తప్పకుండా ఈ సభకు సహకరించాలని ఇప్పటికే అన్ని ఏర్పాట్లను బీఆర్ఎస్ పార్టీ బృందంగా మేము అన్ని ఏర్పాట్లను చేసినాం. రేపు జరగబోయే సభ చరిత్రలో ఒక మలుపు రాయిగా ఉంటుంది. మరో సమ్మక్క సారక్క జాతర, ఒక మహా కుంభమేళ 27వ తారీఖు ఆదివారం జరగబోతా ఉన్నది. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఉన్నటువంటి 600 ఎకరాల ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలంలో పూర్తిగా ఈ పార్కింగ్ సదుపాయం కల్పించాము. ఉన్నటువంటి అప్రోచ్ రోడ్లు కావచ్చు, సభాస్థలికి వెళ్లేందుకు కూడా ఒక రోడ్లను కూడా సిద్ధం చేశారు. దాదాపు 2-3 రోడ్లు ఆ సభాస్థలికి వెళ్తా ఉంటాయి. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు ఇన్ను వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, అవుట్ బయటికి వెళ్లేందుకు వచ్చేటువంటి వాహనాలు. ఇది ఇక్కడ పార్కింగ్ కు సంబంధించినటువంటి విషయాలు. కెమెరామెన్ సైదులతో కిరణ్, టీ న్యూస్, సభా ప్రాంగణం దగ్గరలో నుంచి.